హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు జారీ సంబరాల్లో అందరూ. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఆస్తి హక్కుల విషయంలో ఒక చారిత్రాత్మకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక చట్టపరమైనటువంటి మార్పు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కుటుంబాలలో దశాబ్దాలుగా నెలకొన్న ఆస్తి వివాదాలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపే దిక్సూచిగా నిలుస్తుంది. సాధారణంగా మన సమాజంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనో, లేదా వారసత్వ వాటాలపై స్పష్టత లేకపోవడం వల్లనో, ప్రాపర్టీని అమ్మడంలో లేదా పంచుకోవడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల విలువైన ఆస్తులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎవరికీ ఉపయోగపడకుండా నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. కానీ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలక తీర్పుతో ఇలాంటి చిక్కుముడులన్నిటి తొలగిపోనున్నాయి మరియు ఆస్తి పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈ తీర్పు ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక గొప్ప శుభవార్త అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆస్తి అనేది ఒక కుటుంబం యొక్క ఆర్థిక భద్రతకు పునాది. ఆస్తిపై అసలు ఎవరికి ప్రాధాన్యత హక్కు ఉంటుంది, ఏ సమయంలో ఆ హక్కులు వర్తిస్తాయి మరియు వారసులుగా ఎవరిని పరిగణించాలనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా కాలంగా మన దేశంలో ఆస్తికి సంబంధించిన చట్టపరమైన సందేహాలు నిత్యం తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తాత ముత్తాతల నుండి వచ్చే పూర్వీకుల ఆస్తి మరియు తల్లిదండ్రులు స్వయంగా సంపాదించిన ఆస్తికి సంబంధించి ఎవరు అర్హులైన వారసులు అనే దానిపై ప్రజల్లో ఎప్పుడూ అయోమయం ఉండేది. ఈ గందరగోళానికి తెరదించుతూ సుప్రీంకోర్టు వారసత్వ చట్టాలపై అత్యంత స్పష్టమైన వివరణను ఇచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆస్తిలో కుమారుడికి ఎలాంటి హక్కులైతే ఉంటాయో కుమార్తెకు కూడా సరిగ్గా అవే సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు తన తీర్పులో నొక్కి చెప్పింది. గతంలో ఉన్న కొన్ని పాత నిబంధనలు లేదా సాంప్రదాయాల ప్రకారం ఆస్తిలో కేవలం కొడుకులకే ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు 2005 హిందూ వారసత్వ చట్ట సవరణను మరింత పటిష్టం చేస్తూ కుమారులతో పాటు సమానమైన కో కోఫరెన్స్ సమాన హక్కుదారులు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంటే ఒక తండ్రికి లేదా తల్లికి ఆస్తిలో ఎంత భాగం ఉంటుందో దానిని పంచుకునేటప్పుడు కొడుకులతో సమానంగా కూతురు కూడా వాటానైతే క్లెయిమ్ చేయవచ్చు. కుమార్తెకు వివాహం జరిగినప్పటికీ ఆమె తన పుట్టింటి ఆస్తిపై తన హక్కును కోల్పోయిందని, ఆమె జీవితాంతం ఆ ఆస్తిలో సమాన భాగస్వామిగానే ఉంటుందని ఈ తీర్పు చెబుతోంది. మరి తండ్రి చనిపోయిన సమయానికి కుమార్తె వివాహం అయ్యిందా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా అలాగే 2005 కంటే ముందే ఆమె జన్మించినా కూడా ఈ సమాన హక్కులు వర్తిస్తాయనైతే న్యాయస్థానం వివరించింది. దీనివల్ల ఆస్తి పంపకాల్లో ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట పడుతుంది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ చారిత్రాత్మక తీర్పుపై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుండి మేధావుల వరకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందిస్తుంది. ఆస్తి వివాదాల కారణంగా విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను కాపాడటానికి చట్టబద్ధమైన స్పష్టత ఇవ్వటం ద్వారా కోర్టుల పనిభారాన్ని కూడా ఈ తీర్పు తగ్గిస్తుంది. ఇకపై ఆస్తి రిజర్వేషన్లు లేదా విభజనలు జరిగేటప్పుడు ఈ కొత్త నిబంధనలనే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో ఆడబిడ్డలకు వారి వాటా ఇవ్వకుండా ఆస్తిని విక్రయించటం లేదా బదిలీ చేయటం ఇప్పుడు చట్టరీత్యా అనేది చెల్లదు. మరి ఈ మార్పుల వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్న మహిళలకు గొప్ప ఆర్థిక భరోసా లభిస్తుంది. తక్కువ వేతనం లేదా ఆదాయం ఉన్న మహిళలు తమ తల్లిదండ్రుల ఆస్తి ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటు పొందే అవకాశం ఉంటుంది. సో, మొత్తంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు సామాజిక న్యాయం దిశగా వేసినటువంటి ఒక పెద్ద అడుగు. ఆస్తికి సంబంధించిన పత్రాలు రూపొందించుకునేటప్పుడు లేదా కుటుంబంలో ఆస్తిని పంచుకునేటప్పుడు ఈ నూతన చట్టపరమైనటువంటి హక్కులను ప్రభుత్వం దృష్టిలో సో, ఈ హక్కులను మనమైతే దృష్టిలో ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
మరి ఈ విప్లవాత్మక నిర్ణయం ద్వారా ప్రతి కుమార్తెకు తన పుట్టింటి ఆస్తిలో గౌరవప్రదమైన మరియు సమానమైన వాటా దక్కుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.